శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికను ఈ రోజున మనందరికీ చాలా 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 కావలసినటువంటి టానిక్, అదే ఆరోగ్య చిట్కా, లేకపోతే ఏదైనా గుళిక అనుకోండి. అదేంటంటే సంతోషం అనేటువంటి మెడిసిన్ కావాలి. ప్రతి ఒక్కళ్ళకు కూడా దేశంలో, ప్రపంచంలో ఇది దొరక్క దీనికోసం పాకులాడుతున్నారు, వెతుకుతున్నారు. ఎక్కడ కనపడుతుందా, ఎక్కడ మృగ్యమైపోయిందా, ఎక్కడ ఉందా, దీని శిథిలాలు ఆనవాళ్ల కోసం చారిత్రకారులు, అలాగే పురాతన వస్తువులు పరిశోధకులు వీళ్ళందరూ కూడా వెతుకుతున్నారు. ఎక్కడ దొరికితే మీకు లభించినా సరే, ఎవరికి లభించినా సరే, దయచేసి కొంచెం చిన్న గోటితో చిన్న ప్రసాదంగా అందరికీ పంచినా సరే, లేదా ఎక్కడుందో చెప్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం ప్రభుత్వం అంతా తరలి వచ్చి, ప్రపంచం అంతా తరలి వచ్చి హాయిగా స్వీకరిస్తుంది, సేకరిస్తుంది. దయచేసి సంతోషం అనేటువంటి అక్షరాలు కానీ, సంతోషం అనేటువంటిది ఎక్కడ దొరుకుతుందో చెప్పమని మిత్రులను కోరుకుంటున్నాను. సంతోషం అంటే ఏంటండి? మనకి సంతోషం సహం బలం హాయిగా నవ్వమ్మ అనే పాట గుర్తొస్తుంది. సంతోషం గురించి చాలా చాలా పాటలు సరదాగా సరదాగా సాగిపోయే పాటలు ఉన్నాయి. ఒక క్యాచ్ వర్డ్ సంతోషం అనేటువంటిది. సంతోషం ఒక పాజిటివ్ వైబ్రేషన్ని కలిగిస్తుంది మనిషిలో. సంతోషం అన్న మాట వింటే చాలండి, నిజంగా మనకున్నటువంటి సంతాపాలు అన్నీ కూడా మటుమాయమైపోతూ ఉంటాయి. అసలు మనం జీవించినంత కాలం సంతోషంగా ఉండాలనుకుంటాం కదా. సర్వసాధారణం, ఇది సామాన్యమైనటువంటి కోరిక. సంతోషం కోసమే మనం బతుకుతున్నాం, సంతోషం కోసమే మనం వెతుకుతున్నాం, సంతోషం కోసమే మన నిరంతర పరిశోధన, పరిశీలన, అన్వేషణ కూడా. మరి సంతోషం కోసమే అన్నం తింటాం, సంతోషం కోసమే ఆటలాడుకుంటాం, నిద్రపోతాం, సంతోషం కోసమే పెళ్లి చేసుకుంటాం, పిల్లలు కావాలనుకుంటాం, చేసే పని, కూసే కూత, రాసే రాత అంతా కూడా సంతోషం కోసమే కదండి. ఇంతకు సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేదే విలువైన ప్రశ్న ఈనాడు. నిజంగా పూర్వకాలంలో అయితే సంతోషం కుటుంబ సభ్యుల్లో ఉండేది, సంతోషం ఉమ్మడి కుటుంబంలో ఉండేది, సంతోషం మన పెరట్లో ఉన్నటువంటి బాదం చెట్టు కింద కూర్చొని సామూహిక భోజనాలు, అలాగే చక్కగా విందులు వినోదాలు చేసుకోవటంలో, వడ్డాళ్ళు చేసుకోవటంలో, విస్తళ్లలో అన్నాలు తింటంలో ఉండేది. సంతోషం పెళ్ళి పేరంటాల్లో గడిపించేది. సంతోషం అనేటువంటిది ఒక శుభకార్యాల్లో మనకి కనిపించేది. మరి ఇప్పుడు సంతోషం ఎక్కడుందండి? సంతోషం ఎక్కడా కనిపించట్లేదు. ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ విందుకి వెళ్ళినా హాయి అని పలకరించుకోవటం, అక్షతలేసేయటం, భోజనం చేసేయటం, వెళ్ళిపోవటం. పనుల ఒత్తిడి, ఇళ్ళకెళ్ళి మహిళా మణులు సీరియల్స్ చూడాలి, లేకపోతే ఇంకేదైనా కిట్టి పార్టీలు, లేకపోతే ఇంకేదైనా. సంతోషం ఎక్కడుందండి? ఉన్న 2 నిమిషాలు పెళ్లిలో శారీస్ గురించి, నగల గురించి ఆడవాళ్ళు చర్చిస్తే, మగవాళ్ళు బిజినెస్ ఎలా సాగుతుంది, ఇంకేం షేర్స్ తీసుకోవాలి, ఇంకేం వెంచర్స్ చేయాలి, ఇలాంటివి సాగుతూ ఉంటాయి. ఇక పెళ్ళి కానీ ఆడపిల్ల తల్లిదండ్రులు మగ పెళ్ళి వారి కోసం, అబ్బాయి కోసం వెతుకులాటలు ఇవే సరిపోతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది చాలా చాలా విలువైన ప్రశ్న అండి. సంతోషం చిరునామా కోసం మనిషి వెదకని చోటు లేదు, చేయని ప్రయత్నం లేదు. అయినా సరే సంతోషం గగన కుసుమంగా ఎందుకు ఉన్నదో మనిషికి అర్థం కావటం లేదు. అర్థం కాని ప్రశ్న ఇది. ప్రపంచాన్ని నడిపేది డబ్బు, అవును కదా. మరి డబ్బు లేకుంటే ఏ మనిషి జీవించలేడు కదా. అది ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే అంత సౌఖ్యంగా జీవించగలమని అనుకుంటూ ఉంటాడు మనిషి పాపం. కానీ డబ్బు సంతోషాన్ని ప్రసాదిస్తుందా అంటే అనుమానమే. లోకల్లో పుష్కలంగా ధనరాశులు పోగు చేసిన సంపన్నులు ఎందరో ఉన్నారు. టాటా బిర్లా, పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళు ఉదాహరణలు చెప్పుకోవాలంటే. కానీ వారందరికీ సౌఖ్యం దొరకవచ్చునేమో కానీ సంతోషం దొరకపోవచ్చండి. కనుక సంతోషానికి డబ్బు కారణం కాదు. ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇటీవలే మరణించిన లతా మంగేష్కర్ గారు
ఆఖరి రోజుల్లో ఎంతో బాధపడింది. నేను కోట్ల రూపాయలు సంపాదించాను, ఎన్నో కార్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, కానీ నాకు ఆనందం లేదు, సంతోషం లేదు, మనశ్శాంతి లేకుండా ఉంది, వెళ్ళిపోతున్నానంది. అలాగే ఆ తల్లి, ఆ మహాతల్లి, ఆ మహాగాయిని గానకోకిల వెళ్ళిపోయింది. సంతోషం లేకుండా, సంతృప్తి లేకుండా కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది అలా ఆ డబ్బుని వదిలేసి, ఆ కుటుంబానికి వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. సంతోషం కావాలి, అది వేడుకోవాలి. మరి నిజంగా అధికారం ఉంటే సంతోషం ఉంటుందా అంటే అది నమ్మకం లేదండి. మరి నిజంగా ఆలోచిస్తే అధికారం అంటే ప్రధానమంత్రి మోడీ గారు గుర్తుకొస్తారు. 7 పదులు దాటిన వయసులో కూడా ఆయన ఒక ఓపికని, ఓర్పుని అవన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటున్నారు పాపం. నిజంగా అయితే ఆయన గంభీరంగా ఉన్నటువంటి ఒక సింహంలాగా మన ముందు ప్రదర్శిస్తున్నారు. ఎక్కడ నైరాశ్యం, ఎక్కడ నిరాశ కనిపించకుండా అలా ఉంటున్నారు. కానీ ఆయన ఎదుర్కొనే టెన్షన్స్ ఎన్నెన్ని ఉంటాయి, ఎన్నెన్ని ఉంటాయి. ఒక అయోధ్య మందిరం ఒకటే కాన్సన్ట్రేషన్ కాదండి ఆయనకి. అటువైపు రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు, ఒకవైపు యుద్ధం పొంచి ఉన్న దృశ్యాలు, కళ్ళ ముందు ఎన్నో 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 సమస్యలు. రాత్రిపూట అయినా కునుకు తీసేటప్పటికి రాత్రి 2, 2:30 అవుతుందంట. అంతర్గత మీటింగులు, అలాగే చాలా మీటింగులు, భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు, రేపేంటి కార్యక్రమాలు, షెడ్యూల్స్. మరి ఇంత పెద్ద వయసులో కూడా ఆయన చూడండి, ఒకే రోజున 10 ప్రాంతాలు, 10 ప్రదేశాలు తిరిగి వస్తున్నారు. ఈ మధ్య అక్కడెక్కడో లోపల సముద్ర గర్భంలో కూడా వెళ్ళి అక్కడేదో పరిశీలన చేసి వచ్చారు. అంత గొప్పగా ఉన్నాడు. ఆయన ఏమన్నా అధికార హోదాతో సంతోషంగా ఉన్నాడా, నేను ప్రధానమంత్రిగా ఉన్నానని? అలాగే ఏ ముఖ్యమంత్రులైనా సరేనండి, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో ఒక దాన్ని ఏమంటారు, చరిష్మా అంటారే, అలాంటిది ముఖ్యమంత్రి హోదా అనేది. కాతే సాటిస్ఫాక్షన్ ఉండదు. మరి అది నమ్మకం లేదు. లోకల్లో ఏకఛత్రాధిపత్యంతో అధికారాన్ని సొంతం చేసుకొని పాలించిన వారెందరో ఉన్నారు మనకి. వాళ్ళు ఎల్లవేళలా సంతోషంగా ఉన్నారనే దాఖలాలు లేవు. ఎంతోమంది హిట్లర్ లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఆత్మహత్యలు చేసేసుకున్నారు లాస్ట్లో. మరి అందంగా ఉంటే సంతోషం ఉంటుందా అండి? దానికి ఏం రుజువు లేదే. ఎందరో అందగాళ్ళు, ఎందరో అందగత్తెలు మానసిక క్షోభలతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చరిత్రలు మన కళ్ళ ముందే ఉన్నాయి. అటు రాజకీయ రంగంలో కానీ, ఇటు సినిమా రంగంలో కానీ, అసలు సోషల్ స్టేటస్లో కానీ ఎంతో చూస్తున్నాం మనం. మరి కనుక సంతోషానికి మూలం సంపదలు, అధికారం, చదువు, అందం కావని అనుభవపూర్వకంగా మనిషికి అర్థమైంది. సంతోషానికి ధనికులు, పేదలు అనే భేదం లేదండి. అందం, చదువు అనే బేరీజులు అస్సలు లేవు. వయోభేదం అనేది అస్సలు లేదు. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మనిషికి స్వాధీనమై ఉండేది సంతోషం. కానీ అది మనం మిస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం పైన చెప్పుకున్నవన్నీ పాటిస్తున్నామండి. చదువు, సంఖ్య, లేకపోతే ధనిక, పేద, ఇవన్నీ తేడాలు, డిఫరెన్సెస్ ఎక్కువైపోతున్నాయి. కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చేస్తున్నాయి. ఇంకెక్కడ దొరుకుతుంది సంతోషం? పసిపిల్లలకు బొమ్మలతో ఆడుకోవటంలోనే సంతోషం ఉంటుంది. ఎదిగే పిల్లలకు ఆటపాటలతో గడపటంలోనే సంతోషం ఉంటుంది. యువకులకు తమ కలలను సాకారం చేసుకోవటంలోనే నిజమైన సంతోషం ఉంటుంది. వృద్ధులకు తమ సంతానాన్ని చక్కగా చూసుకుంటూ ఉండటంలోనే సంతోషం ఉంటుంది. మనవళ్ళు, మనవరాళ్ళు, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, ఇట్లా ఇవన్నీ చూసుకుంటే అంతకన్నా మించిన ఆనందం, సంతోషం ఏమైనా ఉంటుందండి? మరి కొందరికి ప్రకృతి ఆరాధన సంతోషం, కొంతమందికి పూలను చూస్తే సంతోషం. పూలను పట్టుకుని నిమురుతారు, పూలతో మాట్లాడతారు, పూలతో ఆటలాడుకుంటారు, బుజ్జిమండల్ని చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. పూలను పెంచేవాళ్ళు, పూల మొక్కల్ని పెంచేవాళ్ళు సహృదయంతో ఉంటుంటారు. మరి వాళ్ళకి స్నేహం పూలతోనే. కొందరికి తీర్థక్షేత్రాలను సందర్శించడంలో సంతోషం లభిస్తుంది. కొందరికి మంచి సంగీతం వినటం సంతోషం. నేను చాలామందిని చూశాను, గొప్ప గొప్ప డాక్టర్స్ని చూశాను. వాళ్ళు చక్కగా వాళ్ళ కన్సల్టింగ్ రూమ్స్లో వెనక చక్కటి సితారా, చక్కగా వీణానాదనం, అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గానం ఇలాంటివి పెట్టుకుంటారు. త్యాగరాజ స్వామి కీర్తనలు చక్కగా విని విని వినిపించినట్టు చక్కగా ఎంత బాగుంటుందో. వాళ్ళ గదిలోకి వెళ్తే ఒక దేవాలయంలోకి వెళ్ళామా అన్న ఫీలింగ్ కలుగుతుంది మరి అందరికీ కూడా. మరి కొందరికి సృజన చేయటమే పరమానందం. సృజన అంటే క్రియేటివిటీ అండి. కొత్త కొత్త వస్తువులు తయారు చేయటం,
కాగితాలతో కానీ రకరకాల వాటితో సంతోషం చేయటం, ఇవన్నీ కూడా సంతోషానికి చిహ్నాలు అవుతాయి. పరమానందం పొందుతారు చిన్న వస్తువును తయారు చేస్తేనే. చిన్న ప్లేట్లతో, ప్లాస్టిక్ ప్లేట్లతో కానీ, స్పూన్లతో కానీ, ప్లాస్టిక్ స్పూన్లతో కానీ రకరకాల వస్తువులు తయారు చేసే వాళ్ళని ఎందరినో చూశా. వాళ్ళ ఆ క్రియేటివిటీకి వాళ్ళు ఆనందపడతారు. ఇలా సంతోషానికి ఒక నిర్వచనం లేదండి, ఒక ఉనికి కూడా లేదు. ప్రపంచంలోని అణువణువులోనూ సంతోషం నిండి ఉంది. దాన్ని చూడగలగటమే మన పనండి. మరి పరిమిత సంపాదనతో అన్న వస్త్రాదులను సమకూర్చుకొని సంతోష జీవనం గడుపుతున్న వాళ్ళెందరో ఉన్నారు. చూస్తున్నాం కదండి. ఓ పల్లె పేద, అలాగే వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు ఎంతోమందిని చూస్తున్నాం. చిన్న చిన్న సగటు వాళ్ళను, మన ఇళ్లలో పనిచేసే పని మనుషులు కానీ, ఆటోలు నడిపే ఆటో వాళ్ళు కానీ, ఎవరైనా సరే వాళ్ళకు ఒక పూరి గుడిసెలైనా సరే, పక్కా భవనాలైనా సరే అన్నీ కూడా ఒక్కటే అవుతాయి. రాజప్రాసాదాల వంటి విలాస భవనాల్లో హంసతూలిక తల్పాలపైన పడుకున్న కొందరు ముళ్ళపాన్పు మీద పడుకున్నట్లే నిద్రకరవై దుఃఖ జీవితానికి కొనసాగిస్తూ ఉన్నారు, దుఃఖ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారండి. ఎప్పుడూ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతాయా, ఏ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎవరు శత్రువులుగా పొంచి ఉన్నారా, ఎవరు కాంపిటేటర్సా, వాళ్ళని ఎలా డామినేట్ చేయాలి, మన సుపీరియారిటీ ఎలా పెంచుకోవాలి, మన రేటింగ్స్ ఎలా పెంచుకోవాలి అనే తపన తప్ప జీవితం గురించి, పిల్లల గురించి, పెళ్ళాం గురించి వాళ్ళకి పట్టదు. ఇవన్నీ సెకండ్ థాట్స్. ఉన్నంతలో గడుపుకుంటూ తోటివారికి సహాయపడుతూ దీనుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శించే వారికి ఏ సంపదలతోనూ పని లేదండి. సంపదలు ఎన్ని ఉన్నా సరే ఎవరికి ఏ విధంగా తోడ్పడని జీవితాలు ఉన్నాయి. అవన్నీ కూడా వేస్ట్ అండి. ఎవరికి ఏ విధంగా తోడ్పడకపోతే ఇంకెందుకండి జీవితం. మనిషి తన జీవితంలో అనుక్షణం సంతోషాన్ని ఆహ్వానించాలి, అసంతృప్తిని తరిమెయ్యాలి. కష్టాలకు, కడగండ్లకు, బాధలకు కింగిపోకూడదు. ఉన్నంతలో ఆనందాన్ని మనం తోడుకోవాలండి. ఎంత వస్తే అంత చేదవేసి మనం బకెట్టేసి బావిలో నీళ్ళలాగా సంతోషం అనే బావిలోని నీళ్లను ఎన్ని కావలిస్తే అన్ని తోడుకుంటే చాలా మంచిది. మరి ఆత్మీయులతో మనోభావాలను పంచుకొని సేద తీరాలి. మనిషికి ఒక మంచి స్నేహితుడి కానీ, స్నేహితురాలంటూ ఉంటే గనక మనోభావాలను పంచుకుంటే గుండె బరువు తగ్గుతుంది, కళ్ళెంబడే ఆనంద భాష్పాలు రాలుతాయి. ఇది కాదంటారా చెప్పండి. అనవసరమైనటువంటి భయాలను మనకి దగ్గరకు చేరనీయకూడదు. అలాగే అనవసరమైన విషయాల్లో కూడా మనం తలదూర్చరాదు. నన్ను అడిగితే అని ప్రతి దాంట్లో నువ్వు తలదూర్చుకోకూడదు. అడగకుండానే సలహాలు ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి మనకు వచ్చేసేసి. వాళ్ళ వల్లే మనం నాశనం అయిపోతూ ఉంటాం. ఇక కోరి కష్టాలు తెచ్చుకురాకూడదు. సరే, నీతివంతమైన జీవితానికి దారులు వేసుకోవాలి. అనుచిత సంపాదన కోసం అరువులు చాచకూడదండి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందించే స్ఫూర్తితో జీవితాన్ని అమృతమయం చేసుకోవాలి. మానసికోన్నతికి దారులను మనం అన్వేషించాలి, టార్చిలైట్ పెట్టి వెతుక్కోవాలి. అంతర్యామితో అనుసంధానం కావాలండి. అదే చిట్ట చివరి సంతోషానికి చిరునామా, పరాకాష్ట. అంతర్యామితో అనుసంధానం అయితే అదే మనకి ఆత్మానందాన్ని అందిస్తుంది, ఆత్మ సంతోషాన్ని కలిగిస్తుంది. ఎంతోసేపు మనసుతో ముచ్చట్లాడుకుంటుంటే చివరికి మనిషికి నిజమైన నిక్కమైన నేస్తం సంతోషం, ఆత్మ. ఓకే, ఆనందం, సంతోషం. ఈ చిన్ని జీవితానికి ఆయురారోగ్యాలు, అందరం సుఖ సంతోషాలతో జీవితాన్ని చక్కగా గడపాలని మనం అనుకుందామండి. జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే ముందు సరైన గురువుని మనం ఎంచుకోవాలి. అంతే తప్ప సీజనల్ వైడ్గా గురువుల్ని మార్చుకోవటం, దేవుళ్ళని మార్చుకోవటం, ఆరాధనలు మార్చుకోవటం, గుళ్ళని మార్చుకోవటం, స్నేహితుల్ని మార్చుకోవటం, ఇవన్నీ చేయకూడదండి. ఒకే గురువు ఉండాలి, ఒకే స్నేహితుడు ఉండాలి, ఒకే దేవుణ్ణి నమ్ముకోవాలి, ఒకే గుడికి నిత్యం వెళుతూ ఉండాలి. బాగుంటుంది. అలాగే మరి మంచి మంచి గ్రంథాలు కూడా మనం చదువుతూ ఉండాలండి. మన ఇంట్లో ఉండాలి. ఆ గ్రంథాలు చదువుతుంటే ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. చక్కటి సంగీతాన్ని వింటూ ఉండాలి. అంతే తప్ప పాప్ మ్యూజిక్, ర్యాప్ మ్యూజిక్ ఇట్లాంటివి రకరకాలే పెట్టి పెడబొబ్బలు కలిగించేటట్టుగా చెవులన్నీ కూడా పగిలిపోయేటట్లుగా ప్రవర్తించకూడదు. ఇవన్నీ కూడా మనకి జీవితంలో పెద్దలు బోధించింది ఒకటేనండి. జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే
గురువుగారి అనుగ్రహం సాధించాలని గ్రంథాలు సూచిస్తున్నాయి. కాబట్టి మనం ఈ రోజు నుంచి సంతోషాన్ని అన్వేషించొద్దండి. సంతోషం మన దగ్గరే ఉంది, మన కళ్ళ ముందే ఉంది, మన హృదయంలోనే ఉంది, మన ఆలోచన విధానంలోనే ఉంది, మన ఆలోచన సరళిలోనే ఉంది. మరి ఇవన్నీ ఆలోచించుకొని చక్కటి సంతోషాన్ని పొందుదాం, చక్కగా ఆనందంగా గడుపుదాం, జీవించినంతకాలం సంతోషంగా ఉందాం, సంతోషంగా ఉన్నంతకాలం జీవిద్దామండి. స్వస్తి.